ఈ వీడియోలో గిట్‌లో స్టాషింగ్ గురించి చూద్దాము. స్టాష్ అనే కమాండ్ యూజ్ చేసి మన ప్రాజెక్ట్‌లో గిట్ రిపాజిటరీలో ఏవైనా చేంజెస్ టెంపరరీగా సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అన్‌కమిటెడ్ చేంజెస్ అని మెన్షన్ చేశా. నార్మల్‌గా మనము చేసిన వర్క్‌ని గిట్ రిపాజిటరీలో సేవ్ చేయాలి అనంటే కమిట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ మనము కమిట్ చేయట్లేదు. కమిట్ చేయకుండా మనము టెంపరరీగా సేవ్ చేసుకోవడానికి ఈ గిట్ స్టాష్ అనే కమాండ్‌ని యూజ్ చేయాలి. ఇది ఎందుకు మెయిన్‌గా యూజ్ చేస్తామంటే, ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్‌కి స్విచ్ అయ్యేటప్పుడు, ఆ కరెంట్ బ్రాంచ్‌లో చేంజెస్ మనము కమిట్ చేయకుండా వేరే బ్రాంచ్‌కి స్విచ్ అవ్వాలి అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన రిపాజిటరీలో 2 బ్రాంచెస్ ఉన్నాయి అని అనుకున్నాం. మాస్టరు, డెవ్. మనము ప్రెజెంట్ డెవ్ బ్రాంచ్‌లో సమ్ వర్క్ అనేది చేస్తాము. దాంట్లో సమ్ చేంజెస్ అనేవి చేసాము. ఈ చేంజెస్ కమిట్ చేయకుండా మనకి వేరే బ్రాంచ్‌కి మాస్టర్ గాని, వేరే ఏ అదర్ బ్రాంచ్‌కి గాని వెళ్ళాల్సిన రిక్వైర్మెంట్ వస్తే, అంటే మనకి రియల్ టైమ్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి వస్తాయి. మనం వర్క్ చేసేది ఒక బ్రాంచ్‌లో. కానీ మనకి వేరే బ్రాంచ్‌కి వెళ్లి అక్కడ ఏదన్నా రిమోట్ రిపాజిటరీలో నుంచి అప్‌డేట్స్ తీసుకురావడం ఇలాంటి రిక్వైర్మెంట్ అనేది వస్తుంది. ఇలాంటప్పుడు మనము ఇక్కడ ప్రెజెంట్ ఏ బ్రాంచ్‌లో అయితే వర్క్ చేస్తున్నామో దాంట్లో చేంజెస్ టెంపరరీగా సేవ్ చేసుకోవడానికి ఈ స్టాష్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఈ స్టాష్ అనే కమాండ్ మనము బ్రాంచెస్ స్విచ్ అయినప్పుడే కాకుండా మనం ఏదైతే బ్రాంచ్‌లో వర్క్ చేస్తున్నామో ఆ బ్రాంచ్‌లో కూడా యూజ్ చేయాల్సిన సిట్యుయేషన్ వస్తుంది. సపోజ్ మన టాస్క్ 1 మనకి అసైన్ చేశారు. ఆ టాస్క్ 1కి సంబంధించిన చేంజెస్ అనేవి ఈ డెవ్ బ్రాంచ్‌లో చేస్తున్నాము. తర్వాత మనకి ఈ టాస్క్ అనేది కంప్లీట్ అవ్వకుండానే వేరే టాస్క్ అనేది ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేయాల్సిన రిక్వైర్మెంట్ వచ్చింది. అప్పుడు మనము ఈ టాస్క్ 1 రిలేటెడ్ కోడ్ ఏదైతే రాసామో దాన్ని కమిట్ చెయ్యము. దాన్ని టెంపరరీగా సేవ్ చేసుకొని అండ్ వేరే టాస్క్ యొక్క రిక్వైర్మెంట్స్ ప్రకారం దాని రిలేటెడ్ వర్క్ అనేది చేస్తాము. ఈ టాస్క్ 1 అనేది టెంపరరీగా సేవ్ చేసాం కదా! అది మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు దానిలో చేంజెస్ మళ్ళీ మనం కరెంట్ బ్రాంచ్‌లోకి తెచ్చుకోవచ్చనమాట. అంటే మనము డిఫరెంట్ బ్రాంచెస్‌లో స్విచ్ అయినప్పుడు యూజ్ చేయొచ్చు. కరెంట్ బ్రాంచ్‌లోనే మనకి ఏదైనా రిక్వైర్మెంట్ వస్తే డిఫరెంట్ టాస్క్ చేయాలి అని అనుకున్నప్పుడు, అప్పుడు కూడా మనము టెంపరరీగా మనం చేసిన వర్క్‌ని సేవ్ చేసుకొని, తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ మనము ఆ చేంజెస్‌ని బ్యాక్ తెచ్చుకోవచ్చనమాట మన బ్రాంచ్‌లోకి. సో, చేంజెస్ అనేవి టెంపరరీగా సేవ్ అవుతాయి అంటున్నాం కదా! అది ఎక్కడ స్టోర్ అవుతుందనంటే ఒక డిఫరెంట్ ప్లేస్‌లో. అదేంటి అనంటే స్టాక్. మనం ఎప్పుడైతే గిట్ స్టాష్ అనే ఒక కమాండ్ ఇస్తామో, మన బ్రాంచ్‌లో ఏవైతే అన్‌కమిటెడ్ చేంజెస్ ఉన్నాయో అవన్నీ డేటా స్ట్రక్చర్ స్టాక్‌లో అరేంజ్ అవుతా ఉంటాయన్నమాట. జస్ట్ మనము గిట్ స్టాష్ అని ఇస్తే ఆ బ్రాంచ్‌లో ఏవైతే చేంజెస్ కమిట్ చేయలేదో అవి ఒక డేటా స్ట్రక్చర్‌లో ఇలా అరేంజ్ అవుతాయి. సో, ఇలా స్టోర్ అవుతుంతో పాటు దీనికొక యూనిక్ నంబర్ కూడా అసైన్ అవుతుంది. దాన్నే ఇక్కడ ఇండెక్స్ అని కూడా చెప్పొచ్చు. రీసెంట్‌గా ఏవైతే టెంపరరీగా సేవ్ చేసామో దానికి 0 అనే ఒక నంబరు ఇండెక్స్ అనేది అసైన్ అవుతుంది. ఫస్ట్ టైమ్ గిట్ స్టాష్ అని యూజ్ చేశాను. అంటే రీసెంట్‌గానేగా అది యూజ్ చేసింది. దానికి సంబంధించిన చేంజెస్ అన్నీ ఈ డేటా స్ట్రక్చర్‌లో స్టోర్ అయ్యి, దానికి యూనిక్ నంబర్ 0 అనేది ఇండెక్స్ అనేది అసైన్ అవుతుంది. సపోజ్ నేను ఇంకా కొన్ని చేంజెస్ చేసి మళ్ళీ టెంపరరీగా సేవ్ చేసుకోవాలంటే నేను మళ్ళీ గిట్ స్టాష్ అనే కమాండ్ యూజ్ చేస్తాను. సో, మళ్ళీ ఇంకొకసారి మనకేం జరుగుతుంది? ఆ చేంజెస్ అన్నీ వచ్చి ఇక్కడ స్టోర్ అవుతాయి. సో, ఇప్పుడు మనము 2 టైమ్స్ గిట్ స్టాష్ అని యూజ్ చేసాం. టాప్‌లో ఏదైతే ఉందో అది రీసెంట్‌గా యూజ్ చేసింది. అంటే సెకండ్ టైమ్ స్టాషింగ్ చేసింది. దానికి ఇండెక్స్ వాల్యూ 0 ఉంటుంది. ఫస్ట్ టైమ్ చేసిన దానికి ఇండెక్స్ వాల్యూ 1 ఉంటుందన్నమాట ఇలా. సో, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్‌తో చూద్దాము. నేనొక రిపాజిటరీని వీఎస్ కోడ్ ఎడిటర్‌లో లోడ్ చేశాను. సో, దీంట్లో మనం ఏం చేద్దామంటే ఒక ఫైల్‌ని క్రియేట్ చేద్దాము. నేనిక్కడ file1.txt అని చెప్పి ఇస్తున్నా. సో, దీంట్లో జస్ట్ సమ్ టెక్స్ట్ అనేది రాస్తున్నాను. థిస్ ఈజ్ లైన్ 1 అని చెప్పి రాస్తున్నాం. ఇప్పుడు దీన్ని గిట్ రిపాజిటరీ కింద కన్వర్ట్ చేయాలి. గిట్ ఇనిట్. సో, జస్ట్ నేనిక్కడ గిట్ స్టాష్ అని ఇస్తున్నా. అప్పుడు మనకేమొస్తుందంటే, యూ డోంట్ హావ్ ఇనీషియల్ కమిట్ యెట్ అని వస్తుంది. అంటే ఈ స్టాష్ అనేది మనం యూజ్ చేయాలంటే అట్‌లీస్ట్ 1 కమిట్ అనేది మనం చేయాలన్నమాట. సో, నేనిక్కడ ఒక కమిట్ అనేది చేస్తున్నాను. గిట్ యాడ్ డాట్ తర్వాత ఇక్కడ కమిట్ 1 అని చెప్పి ఒక మెసేజ్ అనేది రాస్తున్నా. నేనిక్కడ గిట్ బ్రాంచ్ అనే కమాండ్‌ని యూజ్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఒక బ్రాంచే ఉంది ప్రెజెంటు. నేను ఇంకొక బ్రాంచ్‌ని క్రియేట్ చేసి దాంట్లోకి స్విచ్ అవుతున్నాను. సో, దానికి కమాండ్ ఏం యూజ్ చేస్తాము? గిట్ చెక్‌ఔట్ -బి బ్రాంచ్ నేమ్ ఏదో ఒకటి. నేను డెవ్ బ్రాంచ్ అని చెప్పి ఇస్తున్నా. సో, ఇప్పుడు మనము డెవ్ బ్రాంచ్‌లో ఉన్నాము. నేను గిట్ బ్రాంచ్ అని ఇస్తే మనకి స్టార్ అనేది డెవ్ బ్రాంచ్‌లో కనిపిస్తుంది. అంటే ప్రెజెంట్ మనము డెవ్ బ్రాంచ్‌లో ఉన్నాం. ఇప్పుడు మనము ఈ డెవ్ బ్రాంచ్‌లో సమ్ చేంజెస్ అనేవి చేద్దాం. ఆ ఫైల్ ఏదైతే ఉందో దాంట్లో దిస్ ఈజ్ లైన్ 2 అని చెప్పి రాస్తున్నాను. సో, ఇప్పుడు నేను గిట్ స్టేటస్ అనే కమాండ్‌ని యూజ్ చేస్తున్నా. మనము చేంజెస్ చేసామని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. మనం ఎప్పుడైతే కమిట్ చేస్తామో అప్పుడు మాత్రమే ఆ చేంజెస్ ఆ పర్టిక్యులర్ బ్రాంచ్‌లో మాత్రమే ఉంటాయి. కానీ నేనిక్కడ ఏ కమిట్ చేయకుండా డైరెక్ట్‌గా నేను మాస్టర్ బ్రాంచ్‌కి వెళ్ళిపోతే అక్కడ కూడా మనకి ఈ లైన్ అనేది కనిపిస్తుంది.
ఇక్కడ మనం ఈ లైన్ 2 అనేది డెవ్ బ్రాంచ్‌లో యాడ్ చేసాము. కానీ మనము మాస్టర్ బ్రాంచ్‌కి స్విచ్ అయినా ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకనంటే ఆ బ్రాంచ్‌లో మనము కమిట్ చేయలేదు. కాబట్టి మనం ఎప్పుడైతే కమిట్ చేస్తామో అవి మాత్రమే బ్రాంచ్‌లో సేవ్ అవుతాయి. కానీ సేవ్ చేయకుండా వేరే బ్రాంచెస్‌కి స్విచ్ అవుతే ఇక్కడ చేసిన చేంజెస్ అన్నీ ఈ బ్రాంచ్‌లో కూడా ఉంటాయి. ఎందుకనంటే మనము సేవ్ చేయకపోతే అది మన వర్కింగ్ డైరెక్టరీ, వర్కింగ్ ఫోల్డర్‌లో ఉంటాయి. బ్రాంచ్ రిలేటెడ్ ఉండవనమాట. కానీ మనకి అలా కనిపించకూడదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే టెంపరరీగా ఆ బ్రాంచ్‌లో సేవ్ చేసుకొని అప్పుడు వేరే బ్రాంచ్‌కి స్విచ్ అవుతాం. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డెవ్ బ్రాంచ్‌కి వెళ్దాం. లైన్ అడిషనల్‌గా యాడ్ చేసాం కదా! దాన్నే మనము టెంపరరీగా సేవ్ చేయాలని అనుకుంటున్నాం. ఇక్కడ నేను ఒక లైన్ యాడ్ చేశాను. అలా మనము 100 లైన్స్, 1000 లైన్స్ ఎన్ని లైన్స్ యాడ్ చేసినా, ఎన్ని ఫైల్స్‌లో యాడ్ చేసినా అవన్నీ మనము టెంపరరీగా సేవ్ చేయాలి. ఇక్కడ నేను గిట్ స్టాష్ అనే కమాండ్‌ని ఇస్తున్నా. మనకేమైంది? ఆ లైన్ అనేది రిమూవ్ అయిపోయింది. గిట్ స్టాష్ అని ఇవ్వంగానే ఒక మెసేజ్ అనేది చూపించింది. సేవ్డ్ వర్కింగ్ డైరెక్టరీ అండ్ ఇండెక్స్ స్టేట్ డబ్ల్యూఐపీ ఆన్ డెవ్ అని చెప్పి ఒక కమిట్ ఐడీ, కమిట్ మెసేజ్ చూపించింది. దీని మీనింగ్ ఏంటంటే, మనము వర్కింగ్ డైరెక్టరీలో ఏవైతే చేంజెస్ చేసామో అవి సేవ్ అయినియి. అండ్ ఇండెక్స్ స్టేట్ డబ్ల్యూఐపీ అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్. వర్క్ అనేది మనకి ప్రోగ్రెస్‌లో ఉంది. ఆన్ డెవ్ బ్రాంచ్‌లో. అండ్ ఇక్కడ ఒక కమిట్ అనేది చూపించింది. ఏ కమిట్ తర్వాత మనము ఈ స్టాష్ అనేది యూజ్ చేసామో అది ఇక్కడ మనకి చూపిస్తుందనమాట. గిట్ స్టేటస్ అని చెప్పి ఇస్తే మనకి వర్కింగ్ డైరెక్టరీ క్లీన్ అని చెప్పి చూపిస్తుందనమాట. అంటే మనం చేసిన చేంజెస్ అనేవి ఇక్కడ లేవు. వేరే ప్లేస్‌లో ఎక్కడో ఉన్నాయి. అదెక్కడున్నది మనం చూడడం ఎలా అనంటే జస్ట్ మనం ఇక్కడ గిట్ స్టాష్ లిస్ట్ అని జెప్పిస్తే మనకేమొస్తుందంటే, ఎన్ని సార్లు మనం అలా టెంపరరీగా సేవ్ చేసుకున్నామో, ప్రతిసారి ఏమేమి చేంజ్ అయినియి అని చెప్పి ఒక యూనిక్ నంబర్ అనేది అసైన్ అవుతుందనమాట. సో, రీసెంట్‌గా చేసిన దానికి 0 అనమాట దాని నంబరు. అండ్ ఇక్కడ కూడా నేను ఇంతకు ముందు చెప్పినట్టు డబ్ల్యూఐపీ ఆన్ డెవ్ అని చెప్పి చూపిస్తుంది. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఆన్ డెవ్ బ్రాంచ్. ఈ కమిట్ తర్వాత మనకి సమ్ వర్క్ అనేది టెంపరరీగా సేవ్ చేసుకున్నాము. మల్టిపుల్ టైమ్స్ దాన్ని యూజ్ చేస్తున్నాం గదా! ప్రతి దాన్ని డిస్టింగ్విష్ చేయడానికి ఒక ఇండెక్స్ అనేది అసైన్ అవుతుంది. రీసెంట్‌గా చేసిన దానికి 0 అనేది ఇండెక్స్ అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇంకొక ఫైల్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఫైల్2 డాట్ టీఎక్స్టీ అని చెప్పి ఒక ఫైల్‌ని క్రియేట్ చేస్తున్నాను. అండ్ దీంట్లో థిస్ ఈజ్ ఫైల్2 లైన్ 1 అని చెప్పి రాస్తున్నా. నేనిప్పుడు మళ్ళీ గిట్ స్టాష్ అనే కమాండ్ ఇస్తున్నా. మనకేమొచ్చింది? నో లోకల్ చేంజెస్ టు సేవ్ అనొచ్చింది. కానీ మనం ఈ ఫైల్‌ని యాడ్ చేసాము. దాంట్లో సమ్ కంటెంట్ అనేది రాసాము. మనకెందుకలా వస్తుందనంటే గిట్ స్టాష్ అనేది బై డిఫాల్ట్ మన రిపాజిటరీలో ఏవైతే ఫైల్స్ ట్రాకింగ్‌లో ఉన్నాయో అంటే మనం ఎప్పుడైతే గిట్ యాడ్ అని చెప్పి ఏవైతే ఫైల్స్ యాడ్ చేస్తామో అవి మాత్రమే ట్రాకింగ్‌లో ఉన్నట్టు. గిట్ ట్రాక్ చేస్తుంది వాటిని మాత్రమే. ఇక్కడ మనం ఫైల్2 కొత్తగా యాడ్ చేసాం కదా! గిట్ అనేది ట్రాక్ చేయలేదు ఇప్పటి వరకు. కాబట్టి మనం దాన్ని ట్రాక్ చేయాలి అనంటే జస్ట్ ఆ ఫైల్ నేమ్ ఇచ్చినా ఓకే. మనము అన్ని ట్రాక్ చేసేయాలనుకుంటే జస్ట్ గిట్ యాడ్ డాట్ అని చెప్పి ఇచ్చినా ఓకే. ఇప్పుడు మనము గిట్ స్టాష్ అని ఇస్తే ఆ టెస్ట్2 ఫైల్ అనేది ఏదైతే ఉందో అది రిమూవ్ అయిపోయింది. ఏవైతే ఫైల్స్‌లో చేంజెస్ అనేవి కమిట్ చేయలేదో అవన్నీ మళ్ళీ టెంపరరీగా స్టోర్ అవుతాయన్నమాట. అండ్ దానికి మళ్ళీ ఒక ఇండెక్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ కూడా మనకి ఏ కమిట్ తర్వాత ఈ స్టాష్‌ని యూజ్ చేసామో ఆ కమిట్ ఐడీ, కమిట్ మెసేజ్ వస్తుందన్నమాట. ఇంతకుముందు ఒకసారి స్టాష్ చేసాము. ఇప్పుడు సెకండ్ టైమ్ చేసాము. అన్ని లిస్టు చూడాలి అనంటే గెట్ స్టాష్ లిస్ట్ అనే కమాండ్ యూజ్ చేస్తే ఇప్పటి వరకు చేసినవి మనకొస్తాయన్నమాట. ఇది రీసెంట్‌గా చేసింది. అండ్ ఇది ఫస్ట్ టైమ్ చేసింది. సో, ఫస్ట్ టైమ్ చేసిన దానికి ఇప్పుడు ఇండెక్స్ అనేది 1 ఉంది. రీసెంట్‌గా చేసిన దానికి ఇండెక్స్ అనేది 0 ఉంది. నేనిప్పుడు మళ్ళీ ఇంకొకసారి గిట్ స్టాష్ అని ఇస్తే దానికి ఇండెక్స్ 0 వస్తుంది. దీనికి ఇండెక్స్ 1 అవుతుంది. దీనికి ఇండెక్స్ 2 అవుతుంది. ఇలా ప్రతిసారి ఇండెక్స్ వాల్యూ అనేది అప్‌డేట్ అవుతుందనమాట. కొత్త ఫైల్స్ యాడ్ చేస్తే దాన్ని ట్రాక్ చేసి అప్పుడు స్టాష్ చేస్తున్నా. అలా కాకుండా దానికి మనము ఇంకొక ఫ్లాగ్‌ని యూజ్ చేయొచ్చు. నేనిక్కడ ఏం చేస్తానంటే ఫైల్3 డాట్ టీఎక్స్టీ అని చెప్పి ఇస్తున్నా. ఫైల్3 లైన్ 1 అని చెప్పి ఒక టెక్స్ట్ అనేది ఇస్తున్నా. ఇక్కడ నేను గిట్ స్టాష్ అనే కమాండ్ ఇస్తున్నా. మనకేమొచ్చింది? నో లోకల్ చేంజెస్ అని వచ్చింది. మనము ఈ ఫైల్‌ని ట్రాక్ చేయలేదు కాబట్టి గిట్‌కి తెలీదు. ఆ ఫైల్‌లో ఉన్నాయా? లేవా? ఏ చేంజెస్ ఉన్నాయి? గిట్‌కి తెలీదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఒక ఆప్షన్ ప్రీవియస్‌గా చేసాము. యాడ్ డాట్ అని చెప్పి స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేస్తే అది ఆటోమేటిక్‌గా ట్రాక్ చేస్తుంది. అలా కాకుండా మనం గిట్ స్టాష్ -u అనే కమాండ్ ఇస్తే దాని మీనింగ్ ఏంటంటే అన్ అన్‌ట్రాక్డ్ ఫైల్స్‌ని కూడా చెక్ చేసి వాటిని కూడా టెంపరరీగా సేవ్ చేస్తుంది. నేనిప్పుడు మళ్ళీ ఆ కమాండ్ యూజ్ చేస్తే మనకి ఫైల్3 ఏదైతే ఉందో అది ఇక్కడ రిమూవ్ అయిపోయింది. టెంపరరీగా సేవ్ అయిపోయింది. మళ్ళీ మనం గిట్ స్టాష్ లిస్ట్ అని ఇస్తే ఎన్ని సార్లు టెంపరరీగా సేవ్ అయిందో ప్రతీది మనకిక్కడ కనిపిస్తుందనమాట.
మనం ఇప్పుడు ఆ సేవ్ చేసుకున్నయి మళ్ళీ మనం బ్రాంచ్‌లోకి తెచ్చుకోవాలి. ఇది నేను ఏ బ్రాంచ్‌లోకి తెచ్చుకోవచ్చు అనంటే, ఏ బ్రాంచ్‌కి వెళ్ళైనా మనం తెచ్చుకోవచ్చు. మనం సేవ్ చేసింది ఒక బ్రాంచ్‌లో. కానీ మనం వేరే బ్రాంచ్‌లోకి వెళ్లి కూడా ఆ చేంజెస్‌ని ఆ బ్రాంచ్‌లో కూడా తెచ్చుకోవచ్చు. నేనిప్పుడు మాస్టర్ బ్రాంచ్‌లోకి వెళ్ళినా, ఈ టెంపరరీగా సేవ్ అయినప్పుడు ఏవైతే ఫైల్స్ ఉన్నాయో వాటిలో ఏ కోడ్ ఉందో అది మళ్ళీ మనం వేరే బ్రాంచ్‌లోకి ఎక్కడైనా తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవాలి అనంటే మనకి డిఫరెంట్ వేస్ ఉంటాయి. సింపుల్ కమాండ్ ఏంటి అనంటే గిట్ స్టాష్ అప్లై. ఈ గిట్ స్టాష్ అప్లై ఏం చేస్తుందంటే మనం రీసెంట్‌గా ఏదైతే సేవ్ చేసామో, ఆ చేంజెస్‌ని మళ్ళీ మన గిట్ రిపాజిటరీలోకి తీసుకొస్తుందనమాట. నేను రీసెంట్‌గా ఏం చేశాను, ఫైల్ 3 క్రియేట్ చేసి దాంట్లో చేంజెస్ అనేవి యాడ్ చేశాను. ఫైల్ 3 వచ్చేసింది. దాంట్లో మనం చేసిన చేంజ్ అనేది కూడా వచ్చేసిందనమాట. ఇది మనకి కమిట్ చేయలేదని కూడా ఒక మెసేజ్ అనేది చూపిస్తుందనమాట. దీన్ని మనం కమిట్ చేయొచ్చు కావాలనుకుంటే. ఒకసారి కమిట్ చేస్తున్నాను. చేంజెస్ అనేవి మనం తెచ్చేసుకున్నాం కదా! ఆ స్టాష్ లిస్ట్‌లో ఉన్నాయా లేవో చెక్ చేద్దాము. గిట్ స్టాష్ అప్లై అని ఇస్తే స్టాష్ లిస్ట్ అనేది అలానే ఉంటుంది. కానీ దాంట్లో టాప్‌లో ఉన్నది అంటే రీసెంట్‌గా చేసిన చేంజెస్ మన బ్రాంచ్‌లోకి బ్యాక్ వస్తున్నాయి. టాప్‌లో ఉన్న చేంజెస్ మన బ్రాంచ్‌లోకి వచ్చేసాక ఇక్కడ డిలీట్ అయిపోవాలి అని అనుకుంటే గిట్ స్టాష్ పాప్ అని ఇవ్వాలి. ఈ స్టాక్‌లో టాప్‌లో ఏవైతే చేంజెస్ సేవ్ చేసామో అవి మన బ్రాంచ్‌లోకి అప్లై అయిపోయి అండ్ దాంట్లో నుంచి రిమూవ్ అయిపోతుంది. మనము టెంపరరీగా ఈ స్టాక్‌లో స్టోర్ అవుతాయని చెప్పాను కదా! మనం ఎప్పుడైతే పాప్ అని యూజ్ చేస్తామో, ఈ టాప్‌లో ఉన్న చేంజెస్ మన బ్రాంచ్‌లోకి అప్లై అయిపోయి, దీంట్లో నుంచి ఇది రిమూవ్ అయిపోతుంది. కానీ జస్ట్ అప్లై మాత్రమే యూజ్ చేస్తే దీంట్లోది అది అలానే ఉంటుంది. కాకపోతే టాప్‌లో ఉన్న చేంజెస్ మన రిపాజిటరీలో, బ్రాంచ్‌లో అప్డేట్ అవుతాయన్నమాట. గిట్ స్టాష్ పాప్ అని ఇవ్వంగానే మనకి ఏం మెసేజ్ వచ్చిందిక్కడ? ఆల్రెడీ అప్డేట్ అని వచ్చింది. ఎందుకు అనంటే ఇంతకుముందు గిట్ స్టాష్ అప్లై అని ఇచ్చినా మనకి టాప్‌లో ఉన్న చేంజెసే రావాలి. ఇందాక టాప్‌లో ఉన్న చేంజెస్, ఇప్పుడు టాప్‌లో ఉన్న చేంజెస్ 2 ఒకటే. ఎందుకంటే ఇందాక అప్లై చేసాక మళ్ళీ మనం రిమూవ్ చేయలేదు కాబట్టి. కాబట్టి మనకి మళ్ళీ తీసుకురాదు ఆ చేంజెస్‌ని. సో, అక్కడ మనకి ఏం జరుగుతుంది? అప్లై చేయలేదు కాబట్టి ఆ చేంజెస్‌ని అది రిమూవ్ కూడా చేయదు స్టాష్ లిస్ట్‌లో నుంచి. నేను మళ్ళీ గిట్ స్టాష్ లిస్ట్ అని ఇస్తే అది అలానే ఉంటుంది. ఇక్కడ మనకి ఇది పాప్ చేస్తుంటే ఆల్రెడీ అప్ టు డేట్ అని వచ్చింది. కానీ ఈ లిస్ట్ అలానే ఉంటుంది. ఇది మనం మాన్యుయల్‌గా ఇంకొక కమాండ్ యూజ్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. ఏంటంటే గిట్ స్టాష్ డ్రాప్ అనమాట. టాప్‌లోది ఏదైతే ఉందో అది రిమూవ్ అయిపోతుంది. నేను మళ్ళీ గిట్ స్టాష్ లిస్ట్ అని ఇస్తే మనకి 2 చూపిస్తాయి. సో, ఇంతకుముందు టాప్‌లో ఉన్నది రిమూవ్ అయిపోయింది. ఇది రిమూవ్ అయిపోయిందనమాట. ఈ 2 ఉన్నాయన్నమాట ఇంకా. అప్లై కానీ, పాప్ కానీ, డ్రాప్ కానీ దేని మీద వర్క్ అవుతున్నాయి? ఈ టాప్‌లో ఉన్న దాని మీదే వర్క్ అవుతున్నాయి. కానీ మనకి టాప్‌లో ఉన్నదాన్నే కాకుండా వేరే అదర్ ప్లేస్‌లో ఉన్న చేంజెస్ కూడా తెచ్చుకోవచ్చు, డిలీట్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ మనకి 2 ఉన్నాయి కదా! దీంట్లో టాప్‌లో ఉన్నది ఇది. కానీ ఇప్పుడు మనకి టాప్‌లో ఉన్నది అవసరం లే. ఇది కావాలి. సో, దీనికొక నంబర్ ఉంది. ఇండెక్స్ వాల్యూ 1 అని ఉంది. దాన్ని యూజ్ చేసుకొని మనం చేయొచ్చనమాట. ఎలా అంటే గిట్ స్టాష్ సో, అప్లై అయితే అప్లై, పాప్ అయితే పాపు. ఏం చేయాలి అనంటే, ఆ కమాండ్ తర్వాత స్టార్టింగ్ గిట్ స్టాష్ పాప్ గాని, గిట్ స్టాష్ అప్లై కానీ అది కామన్. తర్వాత ఏం చేయాలంటే స్టాష్ అట్ ది రేట్ అని చెప్పి కర్లీ బ్రేసెస్‌లో ఆ నంబర్ ఇండెక్స్ వాల్యూ ఇవ్వాలి. ఇక్కడ మనకి ఇది ఈ ప్లేస్‌లో ఉన్నది కావాలి అని అనుకుంటున్నాము. దానికి ఇండెక్స్ వాల్యూ 1 ఇలా ఇవ్వాలి. సో, ఇప్పుడు మనకు వస్తుందా అంటే ఎర్రర్ వస్తుంది. అన్‌నోన్ స్విచ్ ఈ అని చెప్పి. ఎందుకు ఇలా చూపిస్తుందంటే మనం లాస్ట్‌లో ఏదైతే ఇచ్చామో దాన్ని సరిగ్గా కమాండ్ అనేది ఇంటర్ప్రిట్ చేయలేకపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని కొటేషన్స్‌లో స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఇవ్వాలి. అప్పుడు మనకి అది వర్క్ అవుతుందనమాట. సో, మనకేమొచ్చింది ఫైల్ 1లో ఈ లైన్ యాడ్ చేసాము. అక్కడ ఆ ప్లేస్‌లో టెంపరరీగా సేవ్ చేసిన ప్లేస్‌లో ఈ లైన్‌ని యాడ్ చేసాము. అది మన బ్రాంచ్‌లోకి వచ్చేసింది. నేనిప్పుడు మళ్ళీ గిట్ స్టాష్ లిస్ట్ అని ఇస్తున్నా. మనకిప్పుడు ఏమవుతుంది? ఓన్లీ ఒకటే కనిపిస్తుంది. ఇంకొకటి అప్లై చేసేసి రిమూవ్ చేసేసాము. ఎందుకనంటే పాప్ అనే కమాండ్‌ని యూజ్ చేసాం కాబట్టి అండ్ పాప్ ఏం చేస్తుంది? అప్లై చేసేసాక రిమూవ్ చేసేస్తుంది. దాని యొక్క ఎంట్రీని. కాబట్టి అది రిమూవ్ అయిపోయింది కాబట్టి మనకి ఇంతకు ముందు 2 ఉన్నాయి. ఇప్పుడు 1 కనిపిస్తుందనమాట. పాప్‌కి ఈ సింటాక్స్ అనేది చెప్పాను. ఇక్కడ మనము అప్లై కూడా యూజ్ చేసుకోవచ్చు. డ్రాప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనిక్కడ 6 అని ఇస్తున్నా. అక్కడ మనకేమొచ్చింది? ఓన్లీ హాస్ 1 ఎంట్రీ అని చెప్పింది. అక్కడ మనము 6 ఇచ్చాం కదా! 6 ఎంట్రీస్ లేవు. స్టాక్‌లో ఒక ఎంట్రీయే ఉందని చెప్పి మనకి చూపిస్తుందనమాట. సో, మనం ఇక్కడ ఏ ఇండెక్స్ అయితే అక్కడ వాలిడో అది ఇవ్వాలనమాట. మనకున్న లిస్ట్‌లో ఎన్నైతే ఇండెక్సెస్ ఉంటాయో వాటి రేంజెస్‌లో ఇవ్వాలనమాట. స్టాష్ రిలేటెడ్ ఏ కమాండ్స్ యూజ్ చేస్తున్నా టాప్‌లో ఉన్న దాని మీదే వర్క్ చేయాలి అని అనుకుంటే లాస్ట్‌లో ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ మనము ఆ పర్టిక్యులర్ ఎంట్రీ దగ్గర ఏ ఇండెక్స్ దగ్గర ఉన్నాదో దాన్ని మాత్రమే అప్లై చేయాలి. లేకపోతే దాన్ని రిమూవ్ చేయాలి. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఆ నంబర్ అనేది ఇక్కడ మనము కొటేషన్స్‌లో స్టాష్ అట్ ది రేట్ కర్లీ బ్రేస్ అని చెప్పి ఆ ఇండెక్స్ నంబర్ అనేది అక్కడ ఇవ్వాలన్నమాట. ఇప్పటి వరకు నేనేం చేశాను డెవ్ బ్రాంచ్‌లోనే టెంపరరీగా సేవ్ చేసి మళ్ళీ వాటిని డెవ్ బ్రాంచ్‌లోనే గెట్ బ్యాక్ తీసుకున్నా. మనము కావాలంటే వేరే బ్రాంచ్‌కెళ్ళి అక్కడ కూడా ఆ టెంపరరీగా సేవ్ అయినయి తీసుకురావచ్చు. ఎలా అంటే నేను ఈ డెవ్ బ్రాంచ్‌లో ఇక్కడి వరకు చేసినవి కమిట్ చేసేస్తున్నాను.
మాస్టర్ బ్రాంచ్‌కి వెళ్ళాను. ఇక్కడ కూడా నేను గిట్ స్టాష్ లిస్ట్ అని చెప్పి ఇస్తున్నాం. సో, మనకేం చూపిచ్చింది? టెంపరరీగా చేసిన చేంజెస్‌లో ఒక ఎంట్రీ ఉంది అని ఇక్కడ మనకి చూపిస్తుంది మెసేజ్. ఇది నేను డెవ్ బ్రాంచ్‌లో ఉన్నప్పుడు చేశాను. కానీ అది ఏ బ్రాంచ్‌లోనైనా మనం చెక్ చేసుకొని, ఏ బ్రాంచ్‌లోనైనా ఆ చేంజెస్ తెచ్చుకోవచ్చనమాట. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇక్కడ టెంపరరీగా డెవ్ బ్రాంచ్‌లో ఏదైతే ఈ పర్టిక్యులర్ ఎంట్రీ కాడ సేవ్ చేశానో, అవి నేను మాస్టర్ బ్రాంచ్‌లోకి తెచ్చుకోవాలి అని అనుకుంటున్నాను. సో, అప్పుడు మనం ఏం చేయాలి? గిట్ స్టాష్ అప్లై గాని, లేకపోతే పాప్ కానీ, మనకు అప్లై చేసాక రిమూవ్ అయిపోవాలి కాబట్టి నేను పాప్ అని ఇస్తున్నా. సో, ఆల్రెడీ ఉన్నదే ఒకటి కాబట్టి నేను పాప్ అని ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకి మల్టిపుల్ ఉన్నప్పుడు మాత్రమే స్టాష్ ఎట్ ది రేట్ ఆఫ్ అని చెప్పి కర్లీ బ్రేసెస్‌లో ఏ ఎంట్రీ దగ్గర ఉన్నది 3 4 1 2 అలా ఇచ్చుకోవాలి. సో, ఆల్రెడీ మనకు ఉన్నదే ఒకటే కాబట్టి బై డిఫాల్ట్ కూడా దానికే అప్లై అవుతుంది. సో, మనకేమొచ్చింది ఇందాక ఫైల్ 2 లేదు ఈ బ్రాంచ్‌లో. ఇప్పుడు ఫైల్ 2 అనేది వచ్చింది. సో, నేను గిట్ స్టేటస్ చూసుకున్నట్టయితే ఆన్ బ్రాంచ్ మాస్టర్ న్యూ ఫైల్ 2 డాట్ టీఎక్స్టీ యాడ్ అయిందని చెప్పి చూపించింది. ఇది నేను డెవ్ బ్రాంచ్‌లో క్రియేట్ చేసి టెంపరరీగా సేవ్ చేశాను. అది మనం మళ్ళీ మాస్టర్ బ్రాంచ్‌కొచ్చి ఇక్కడికి తెచ్చుకుంటున్నాం. కావాలి అని అనుకుంటే ఈ విధంగా కూడా ఒక బ్రాంచ్‌లో టెంపరరీగా సేవ్ చేసినయి వేరే బ్రాంచ్‌లోకి తెచ్చుకోవచ్చు. డాష్ కమాండ్ యూజ్ చేసినప్పుడు కూడా కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడైతే కొత్తగా ఫైల్ 2 యాడ్ అయింది మాస్టర్ బ్రాంచ్‌లో. కానీ మనకి ఇంతకు ముందే ఫైల్ 2 అనేది మాస్టర్ బ్రాంచ్‌లో ఉండి దాంట్లో వేరే కంటెంట్ ఉంటే ఫస్ట్ లైన్‌లో ఇప్పుడు మనము డెవ్ బ్రాంచ్‌లో ఈ లైన్ రాసాము. సేవ్ చేసాము టెంపరరీగా. దాన్ని ఇక్కడికి తెచ్చుకోవాలి అని అనుకుంటున్నాం. ఆల్రెడీ ఇంతకుముందు ఇక్కడ వేరే కంటెంట్ ఉంది. అంటే మనకు అక్కడ కాన్‌ఫ్లిక్ట్స్ వస్తాయి. మళ్ళీ మనం మాన్యుయల్‌గా ఎడిట్ చేసుకొని ఏ కంటెంట్ ఫైనల్ కావాలనుకుంటున్నామో దాన్ని ఫైనల్ చేసి కమిట్ అనేది చేసుకోవాలనమాట. సో, నేనిప్పుడు ఒకసారి కమిట్ చేస్తున్నాను. మాస్టర్ బ్రాంచ్‌లోని ఈ ఫైల్ 2 ఏదైతే ఉందో దాంట్లో ఇంకొక లైన్ యాడ్ చేస్తున్నాను. సో, దిస్ ఈజ్ ఫైల్ 2 లైన్ 2 అని చెప్పి యాడ్ చేస్తున్నాను. ఒకసారి స్టాష్ చేస్తున్నాను. గిట్ స్టాష్ అని చెప్పి ఇస్తున్నా. గిట్ స్టాష్ అని ఇవ్వంగానే మనము ఈ ఫైల్ 2లో కొత్తగా యాడ్ చేసిన లైన్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇక్కడి నుంచి రిమూవ్ అయిపోయింది. కానీ టెంపరరీగా ఒక ప్లేస్‌లో స్టోర్ అయ్యి ఉంది. అదెలా తెలుస్తుందంటే జస్ట్ మనము గిట్ స్టాష్ లిస్ట్ అని ఇస్తే తెలుస్తుందనమాట. దాంట్లో స్టాష్ ఎట్ ది రేట్ ఆఫ్ కర్లీ బ్రేసెస్‌లో 0 వచ్చింది. అంటే దాని యొక్క ఇండెక్స్ 0 వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఆన్ మాస్టర్ అని చెప్పి తర్వాత ఏ కమిట్ తర్వాత మనం ఈ స్టాష్ అనేది క్రియేట్ చేసామో దాని యొక్క ఐడీ, దాని మెసేజ్ మనకిలా చూపిస్తుంది. స్టాష్‌లో సమ్ కస్టమ్ మెసేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే నేనిప్పుడు ఇంకొక లైన్‌ని యాడ్ చేస్తున్నాను. దీంట్లో దిస్ ఈజ్ ఫైల్ 2 రాండమ్ టెక్స్ట్ అని చెప్పి రాస్తున్నా. గిట్ స్టాష్‌ని డైరెక్ట్‌గా ఇచ్చేస్తే అక్కడ కమిట్ మెసేజ్ చూపిస్తుంది కదా! అలా కాకుండా మనము ఒక మెసేజ్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు మనము ఏదైనా సమ్ వర్క్ చేసి టెంపరరీగా సేవ్ చేసుకుంటున్నాము. సో, మనకి తర్వాత అది చూసినప్పుడు అర్థం కాదు. ఆ కమిట్ ఐడీస్ అవన్నీ చూస్తే మనకు అర్థం కాదు. కాబట్టి మనం ఏం చేయొచ్చంటే సపోజ్ నేను ఈ వర్క్ చేశాను. లాగిన్ పేజ్ యాడ్ చేశాను అని చెప్పి ఒక మెసేజ్ అనేది ఇలా మనం రాసుకోవచ్చు. సో, నేనిప్పుడు లాగిన్ పేజ్ యాడెడ్ అని చెప్పి ఒక మెసేజ్ రాసుకుంటే, నేను మళ్ళీ తర్వాత గిట్ స్టాష్ లిస్ట్ అని ఇస్తే, అక్కడ మనకి ఏమొస్తుంది? ఇలా చూపిస్తుంది. ఆన్ మాస్టర్ ఈ మెసేజ్ అనేది మనకు చూపిస్తుంది. సో, మనం ఈ మెసేజ్‌ని బేస్ చేసుకొని, మనము ఏ చేంజెస్ మళ్ళీ మనం గెట్ బ్యాక్ చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి అని చెప్పి ఈ మెసేజ్ చూస్తే మనకి ఐడెంటిఫై అవుతుందనమాట. కాబట్టి సింపుల్‌గా గిట్ స్టాష్ అని ఇవ్వకుండా, మనము గిట్ స్టాష్ సేవ్ అని చెప్పి, ఏదో ఒక మెసేజ్ మనం చేసిన వర్క్ రిలేటెడ్ మెసేజ్ అని ఇస్తే అక్కడ మనము తర్వాత రిఫర్ చేసుకున్నప్పుడు యూజ్ అవుతుందనమాట. ఇప్పటి వరకు మనం ఏవైతే టెంపరరీగా ఎన్ని సార్లు సేవ్ చేసినా అవన్నీ మనకి క్లియర్ అయిపోవాలి అని అనుకుంటే గిట్ స్టాష్ క్లియర్ అని చెప్పి ఇవ్వాలి. స్టాష్ లిస్ట్ అనేది ఇంతకు ముందు 2 చూపించింది. సో, ఇప్పుడు నేను మళ్ళీ గిట్ స్టాష్ లిస్ట్ అని ఇస్తే మనకేం చూపించదు. ఎందుకంటే మనము అన్నీ క్లియర్ చేసేయాలని చెప్పి గిట్ స్టాష్ క్లియర్ అని చెప్పి ఇచ్చామనమాట. సో, ఇది స్టాష్ గురించి. థాంక్ యూ ఫర్ వాచింగ్.